ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. చరాచర జగత్తునందు సృష్టి స్థితి లయందు నలరిస్తూ ముల్లోకములకు అధిపతి అయినటువంటి శ్రీ మహాగణపతి 33 కోట్ల దేవతలు ప్రథమారాజుడు అనగా ప్రథమునిగా ఆరాధింపబడిన తగిన అగ్రపూజ్యుడు అగ్రజుడు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని నిర్విఘ్నంగా విజయవంతంగా నెరవేరడానికి మొట్టమొదటిగా శ్రీ మహాగణపతిని పూజించి మొదలు పెట్టడం సంప్రదాయం మరియు ఆనవాయితీ. సకల విధ భక్త కోటికి కోరిన వెంటనే సత్వరం కోరుకుని తీర్చి ఆ వరసిద్ధి వినాయకుడు సమస్త విఘ్నములను హరింపజేసే విఘ్నేశ్వరుడు సమస్త విద్యలను ప్రసాదించే విద్యాగణపతి అష్టైశ్వర్యములను అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మి గణపతి అయినటువంటి శ్రీ వినాయక స్వామివారు కాణిపాక క్షేత్రమునందు భక్తుల మనోభిష్టములు నెరవేర్చుటకు స్వయంభూగా ఉద్భవించి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడిగా పిలువబడుతున్నారు. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రతి సంవత్సరము వినాయక చవితి మొదలు 21 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడు. భక్తకోటి అందరూ కూడా శ్రీ వరసిద్ధి వినాయక దేవతల యొక్క కృపా కటాక్షాలకు పాత్రులవుతారని మా చేతి మనసారా ఆకాంక్షిస్తుంది. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు అనగా 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కార్యనిర్వహణాధికారి పెనుమాట పూర్ణచంద్రరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. వినాయక చవితి రోజున అభిషేకాలు పూర్తి చేసి వేకువజామున 4 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు దృష్టిలో ఉంచుకుని ఉచితం 10 రూపాయలు, 51 రూపాయలు, 100 రూపాయలు వీఏపీలకు నేరుగా దర్శన క్యూలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తుల కాలక్షేపం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం హరికథ గానం, సాయంత్రం భరతనాట్యం, రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శనలు, రాత్రులు నాటికలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు ప్రమాణాలు రద్దు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆయన కోరారు. స్వామివారి ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.